మేడం చెప్పండి. మ్యామ్ పాప ఎగ్జామ్ రాయలేదని చెప్తా ఉంది. అవును మ్యామ్, ఫీజు కట్టని వాళ్ళని రాపిస్తాను లేదు మ్యామ్. నిన్న ఈ రోజు రాయలేదు మ్యామ్, అంతకు ముందు రాసినారు. చెప్పండి అనేసి స్వాతి మ్యామే పిల్లల్ని ఒక 5 మెంబర్స్ ఉన్నారు మ్యామ్ నా క్లాస్ లో. నాకేమి ఇన్ఫార్మ్ చేయలేదు కదా మీరు చేసినాను మ్యామ్, మీరు ఎత్తలేదు. లేదండి. ఇంకా పాప చెప్పింటుంది అనుకున్నాను నేను. మొన్నంటి వరకు రాసేసింది, నిన్న మాత్రమే రాయింది. మీరు అసలు ట్రిప్ ఏది పంపించాలో కూడా తెలియదు. ఇంకా ఆ పాప చెప్తే నేను పరిగెత్తి వచ్చి, మేము ఫోన్లు వేరే పెట్టేస్తాం ఆఫీస్ రూమ్ లో, మళ్ళా వచ్చి ఫోన్ ఎత్తుకొని సునీత మ్యామ్ అంతలోపలే ఇంకా బస్సులు వెళ్ళిపోతుందని ఇంకా ఆమె చెప్తుంది పంపించండి మ్యామ్ అని. అయినా ఎగ్జామ్స్ రాపికపోవడం ఏంటి మ్యామ్? పిల్లల దగ్గర ఎందుకు ఇట్లా చేస్తారు? ఏదన్నా ఉంటే పేరెంట్స్ తో మాట్లాడాలి గానీ పిల్లల్ని అలా బయట కూర్చోబెట్టి సపరేట్ చేసి, ఇది తప్పు కదండి. హిమాఫీస్ లో బాగాలేదని మా బావ వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాం, ఇట్లా చేశారనేసి. మీరు కూడా ఇలాగే చేస్తే వాళ్ళకి మీకు ఏముంది మ్యామ్ తేడా? మ్యామ్ అంతే కదా మ్యామ్, కార్పొరేట్ స్కూల్స్ అంటే ఫీజులు ఇంక అప్పుడే కదా వసూలు కావాలా. అలానే అట్లా చేస్తేనే కదా. చేయకూడదు కదా. మీరు వచ్చి మాట్లాడండి మ్యామ్ ఆఫీస్ లో. మ్యామ్ స్వాతి మ్యామ్ చెప్తేనే మేము చేస్తాం మ్యామ్, మాది ఏం లేదు. మేమేమన్నా ఓన్ గా చేసేకి అవుతుందా చెప్పండి మీరే. నేను స్వాతి అక్కకు కాల్ చేస్తాను. చేయండి.